మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒక్క ఓటుతోటి గెలవడం పట్ల సర్పంచ్ అలాగే ఉప సర్పంచ్ రెండు కూడా కాంగ్రెస్ కైవసం కావడం పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు అలాగే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయి. మొదట తాము గెలిచినట్టుగా ప్రకటించినటువంటి ఎన్నికల అధికారులు రెండోసారి మాత్రం ఓటు రీకౌంటింగ్ పెట్టి ఒక ఓటుతో గెలిచినట్టుగా ఎట్లా ప్రకటిస్తారన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతానికి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈరోజు కూడా అధికారులు ప్రమాణ స్వీకారం అంటే సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్ని ప్రమాణ స్వీకారం చేయించినటువంటి నేపథ్యంలో ఇక్కడ దామరవంచ గ్రామంలో ఇంత ఇబ్బందికర వాతావరణంలోకి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ట్రాన్స్పరెన్సీగా జరిగాయా, మరి ఎందుకు ఒక్క ఓటుతోటి ఆరికి ప్రకటించారు, కౌంటింగ్ ఎన్నిసార్లు చేశారు, రీకౌంటింగ్ ఎన్నిసార్లు చేశారు అన్నటువంటి విషయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు బ్రదర్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా ప్రచారంలో మీరు ముందుకెళ్లారు, అన్ని రకాలుగా పోటాపోటీగా నడిచారు, గెలిచిందని చెప్పి ఆర్ఓ గారు మీకు ముందే చెప్పారని చెప్పి మీరు అంటున్నారు. మరి ఆ సమయంలో అసలు ఎన్ని ఓట్లతో గెలిచారని చెప్పి మీకు చెప్పారు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? నా పేరు బిక్కు, నేను 9వ వార్డుని. గెలిచే ముందు క్యాండిడేట్ను మరియు మన ఏజెంట్ని ఇద్దరిని తీసుకుపోవాలి రూల్స్ ప్రకారం. ఆర్ఓ మేడం ఏం చేసిందంటే మమ్మల్ని రూమ్లో బంధించి ఒక ఏజెంట్నే తీసుకొచ్చి కౌంటింగ్ చేశారు. కౌంటింగ్ చేసిన వేళలో కూడా మేము వార్డు నెంబర్లో ఎవరం లేము. మా సర్పంచ్ క్యాండిడేట్ను కూడా తీసుకెళ్ళలే ఏది కౌంటింగ్లో. కౌంటింగ్ చేసిన తర్వాత మీరు 3 ఓట్లతో గెలిచారని మా సర్పంచ్కి ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో చెప్పి వెయిటింగ్ న్యూస్లో కూడా వచ్చేసింది అది ముందుగానే. బంధించిన తర్వాత గెలుస్తారని ఎట్లా చెప్తారు వాళ్ళు? అంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేసిరంటే వాళ్ళు చెప్తారు పక్కన వేరే వాళ్ళు ఉన్నారు, మీ ఉంగరం గుర్తుకే 3 ఓట్లతో మెజార్టీతో గెలిచిరని మాకు అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పేసారు. మాకు చెప్పేసరికి మేము లోపల మమ్మల్ని బంధించారు, మమ్మల్ని బయటికి రానియలే. అయితే మాకు సర్పంచ్ క్యాండిడేట్ బయటనే ఉన్నది కదా, 3 ఓట్లతో మీరు గెలిచారని అధికారంగా ఆర్ఓ మేడం రాసి ఫామ్ ముందుగానే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మాకు ఏం తెలియదు. అప్పటికి మాకు డోర్ లాక్ చేసి క్లోజ్ చేసారు. మా సర్పంచ్ క్యాండిడేట్ని బయటకు స్లో తప్పి పడిపోయిందట. తర్వాత ఒక ఓటుతో మీరు ఓడిపోయారు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఒక ఓటుతో గెలిచారని వాళ్ళకు ప్రకటన చేసేసారు. అట్లా ఎందుకు జరిగిందని ఏం చేసిందని మేము ఉన్న వార్డు నెంబర్లో కూడా సైన్ పెట్టకుండా అక్కడ నుండి అట్టనే వెళ్ళొచ్చాం. వెళ్ళొచ్చిన తర్వాత ఇవాళ ప్రమాణ స్వీకారం కోసం మాకు కూడా ఆర్యో మేడం ఒక ప్రకటనలో ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని తీసుకొని ముందుకు వెళ్తే ఇవాళ పోలీస్ బందోబస్తు దావరించాల మమ్మల్ని రానియకుండా వాళ్ళ అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. అంటే ఇప్పుడు మీ వార్డు మెంబర్ ప్రమాణ స్వీకారం చేయలేదా? చేయలేదు, లాస్ట్కి చేసినాం. మేము 5గురం లాస్ట్కి చేసినాం. ఎక్కడ వాళ్ళు ఉండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు చేశారా? వెళ్ళిపోయిన తర్వాత మేము చేసాం. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని మేము రాకుండా మీరు ఎట్లా ప్రమాణ స్వీకారం చేసినారంటే మాకు కోరం ఉన్నదని ఆయన స్పెషల్ ఆఫీసర్ సార్ చెప్పారు. అట్లా ఎట్లా జరుగుతుందని మీడియా ముందు కూడా మేము మీడియాతో కూడా చెప్పేసినాం. జరిగింది. దీనిపై కూడా మరికొంతమంది కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే ఇది ట్రాన్స్పరెన్సీగా జరగకపోవడము, ఎందుకంటే ఎంతో ఆశలు పెట్టుకుని గ్రామాభివృద్ధికి మేము కూడా పాటుపడితే అటువంటి క్రమంలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్క ఓటు అనేటువంటిది తీసుకొచ్చారు. అసలు ఏం జరిగింది? అసలు 3 సార్లు కూడా రీకౌంటింగ్ పెట్టారంటున్నారు. మరొకసారి వారిని కనుక్కుందాం. ఏం జరిగిందమ్మా? రీకౌంటింగ్ 3 సార్లు పెట్టారా? పెట్టారు సార్, 2-3 సార్లు పెట్టారు. ఫస్ట్ మేమే 3 ఓట్లతోటి గెలిచినామని మాట ఇచ్చిండ్రు. మాట ఇస్తే ఇక మేము గెలిచినామని మేము సంఘపరంగా మేము ఉన్నాం. సంబరంగా ఉంటే మా వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇక గెలిచినాం అన్నట్టు కేకలేసిండ్రు. ఇక బయటికి వచ్చేసేలే వాళ్ళు. మళ్ళీ రీటర్న్ కౌంటీ అయినాక ఏం చేసిండ్రు సారు, మాదే కాంగ్రెస్ పార్టీ, మేము ఒక ఓటుతోటి మెజార్టీ వచ్చినాం, మీరు లేరా అని చెప్పంగానే మా సర్పంచ్ ఏం చేసింది, పడిపోయింది. ఇక ఆమెకు సోయి లేకుంటే మేమేం చేసినాం ఆడ? ఎందుకు మాకు ఫస్ట్ ఎందుకు అన్నారు, ఇప్పుడు ఓడిపోయినరని దేనికన్నారని మేమందరూ అక్కడ హరాహోరిగా పోటీ చేసినాం. మీకు ఎవరన్నారమ్మా, మీకు గెలిచినని ఎవరన్నారు? పోలీసు వాళ్ళు అధికారం మీకు ఎవరన్నారు? ఇక్కడ ఏమైనా పురుషులు ఉన్నాయా? మీకు చెప్పినామా మేము? లేదు ఎల్లుండి అని మాకు అసలు ఒక శకమైనా అక్కడ నిలబడిస్తలేరు, నూగుతూనే ఉన్నారు. ఎంత హడావడి చేసినా మాకు అస్సలు మాట్లాడతలేరు సార్. ఈయన వస్తలేదు. ఈయనడికే ఏం చేసినాం, న్యాయం దొంగ రాజ్యం చేసిండ్రు, దొంగోళ్ళు మాకు మోసం చేసిండ్రు అనిగా మేము ఊకే ఇక అదే మాట్లాడుకుంటా ఏడ్చుకుంటా మేము వచ్చినాం సార్. ఇదైనా ఇక మాకు ఒక న్యాయం అన్నట్టు దొరికింది. ఇన్ని రోజులు అయితే ఉన్నది కానీ ఇక నాకు ఓడిపోయినా కదా, నాకెందుకు ఇది ఇవ్వలేదు అన్నట్టు అది అట్నే హాస్పిటల్ తిరుక్కుంటూనే ఉన్నది సారు. ఇప్పుడు ఏమన్నది సడన్గా నిన్న ఇవాళ దొరికింది, అది పామిచ్చి దొరికింది. ఇక మేము వాళ్ళు ఎట్లా ప్రమాణం స్వీకారం వెళ్తే మేము పోదాం అనుకుంటా ఇక తండోలు అందరూ వెళ్ళాము సార్. మేము అంటే ఊళ్ళోకి వెళ్ళాం, గ్రామ పంచాయతీకి వెళ్ళాం. గ్రామ పంచాయతీ వెళ్ళేసరికి వారేం చేసిండ్రు, సర్పంచులకు వాళ్ళకు మాకు రానియకుండానే గేట్ వేస్తే నేనేమన్నా, అయ్యో మీరు అంత నిజంగా గెలిచిన వాళ్ళు ఈ గేట్ ఎందుకు వేసిండ్రు, పోలీసులు అంతా బందోబస్తు ఎందుకున్నారు, మేము నిజానికి గెలిచిన ఉంటే
గేట్ వేయవద్దు కదా, వేయవద్దు, మేము పోతాం, మాకెందుకు రానిస్తలేరు సార్, మీరు దొంగలు, దొంగతనమే మీరు రాజకీయం చేసిండ్రు, దొంగలే మా నోరు మూసేసిండ్రు అని అనుకుంటా ఇక అందరు పోతా అంటే మాకు అసలు లోపల ఒక ఆడోళ్ళకు కూడా రానిస్తలేదు సార్. ఎందుకు రానిస్తలే అంటే మీకు తెలియదమ్మా, మీరు తెలియకుండా వచ్చిండ్రా, మీకు తెలిసే వచ్చిండ్రుగా, మాకు తెలియదు సార్ అని నేనన్నా. తెలియకుండా అంటే మీరు లొల్లి పెడతానని మేము రానిస్తలేము. లొల్లి పెట్టకుండా ఉండాలంటే మీ ధర్మారెడ్డి ఉన్నప్పుడు మేము అంటున్నాం కదా, మీరు బయట నడువురి మాకు ఒక్కోలైనా అసలు లోపల రాసలే, కేసు పెడతా అంటాడు సార్. అసలు ఒక్కో మనిషికి లోపల రానిస్తలేరు. అంటే మా వాళ్ళు పేషెంట్ ఉన్నారు, డాక్టర్ వాళ్ళ ఇంటికాడ పోదామన్నా మాకు లోపల రానిస్తలేదు సార్. ఇగో ఇది మాకైతే న్యాయం చేయండి సార్. మాకు ఇప్పుడు మీకు ఇక్కడ రీకౌంటింగ్ పెట్టిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాతనే ధృవీకరణ పత్రం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఒకసారి ముందే ఇచ్చినంటే కన్ఫర్మ్ చేసుకున్నారు, మళ్ళీ తర్వాత రీకౌంటింగ్ ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత రీకౌంటింగ్ ఎందుకు పెట్టిండ్రు అసలు? పెట్టిన అంటే మాకు తెలియదు సార్, మాకు మోసం చేసిండ్రు సార్. అధికారం పార్టీ, అధికారం ఎస్ఐ సిఐ వాళ్ళందరూ ఉన్నారు కదా, మాకు చెల్లెకైతే తెలియదు, మా చెల్లెకి తెలియకుండా సోల పడింది కదా. వాళ్ళే అధికారం పార్టీ. మా ఆయన వార్డు నెంబర్ 8వ వార్డు నెంబర్ గెలిచిండు సార్. మా ఆయన ఎంత మొత్తుకున్న సార్, దండం పెడతా, మాదే గెలుపు సార్, దండం పెడతా అన్న, అరే మీకు కోస్తా నరుకుతా, మీ లమ్మడోలో అది ఇక్కడ నుంచి నడవని అని అందరు మాట్లాడుతాండు సార్. దయచేసి ఒక్క క్షణం అంటానే సార్, దయచేసి మాకు ఏదైనా న్యాయం చేయాలి సార్. మా పార్టీ మాకు దయచేసి మీకు దయచేసి చెప్తున్నా సార్, మాకు న్యాయం చేయండి. ఏం జరిగిందమ్మా? మీరు ఆడోళ్ళు పోలీస్ అయినా మాకు దగ్గర రానిస్తలేరు. పొద్దున వాళ్ళు నెట్టేస్తాండ్రు, పోలీసు వాళ్ళు కూడా నెట్టేస్తాండ్రు. మాకు ఊళ్ళో అసలే రానిస్తలేరు. మేము పోయి చూద్దామన్నా కూడా మా వాళ్ళు పోతాంటే కూడా మాకు అసలే పోనిత్తలేరు. మరి దేని వాళ్ళకు అట్లా అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆర్ఓ ఎప్పుడైనా సరే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఒకవేళ అంటే డౌట్ ఉన్నటువంటి అభ్యర్థి రీకౌంటింగ్కి కాల్ చేస్తే ఖచ్చితంగా అక్కడ రీకౌంటింగ్ కూడా పెట్టాలి. ఆ తర్వాత మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 3 ఓట్లతో గెలిచిన తర్వాత ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ పెట్టడం అనేది కూడా తమకు అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి అంటున్నారు. ఇప్పటికైనా సరే ఇక్కడ అధికారులు మాత్రం ఉన్నతమైనటువంటి అధికారులు అంటే జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలంటున్నారు. ఇక్కడ మేము మాట్లాడదామంటే అందరూ ఆ వార్డు మెంబర్లు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా పోలీసు బందోబస్తులతోటి తమను ఆ ప్రమాణ స్వీకారానికి గెలిచినటువంటి వార్డు మెంబర్లను కూడా రానియలేదని చెప్పి అంటున్నారు. ఇక్కడ కేవలము గెలిచినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు కూడా ఇక్కడ ప్రయారిటీ ఇవ్వకపోవడాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క ఓటు రెండు స్థానాలను కూడా చేంజ్ చేసింది. ఒకటి సర్పంచ్ అభ్యర్థిని, అలాగే ఇక్కడ ఉప సర్పంచ్ అభ్యర్థి, మొత్తం 2 కోల్పోయామన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి దామరవంచ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి, బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.